భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా మొక్కలు నాటాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నిర్వహించిన 75వ ఇందిరా వన మహోత్సవంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి గడ్డం వంశీకృష్ణ బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 75వ ఇందిరా వన మహోత్సవంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నామని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. భవిష్యత్తులో వాతావరణ సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. పెద్ద ఎత్తున తీసుకొని ప్రోగ్రామ్ తీసుకొని ప్రతి నియోజకవర్గంలో ఇది సక్సెస్ అయ్యేటట్టు పనిచేస్తుంది ప్రభుత్వం. మీరందరూ కూడా సహకరిస్తే ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు ఇంటింటికి కూడా మొక్కలు కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఇదంతా మన ఇల్లు నుంచి స్టార్ట్ అవుతుంది, మన కుటుంబం నుంచి స్టార్ట్ అవుతుంది, మన రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ అది దేశవ్యాప్తంగా ఇట్లాంటి ప్రోగ్రామ్ తీసుకుంటే మన దేశానికి వచ్చే కాలంలో మన పిల్లలు భవిష్యత్తు కోసం కూడా బాగుంటుందని చెప్పి ఆనాటి నుంచే ఆ మైండ్ సెట్ డెవలప్ అయితే చాలా మంచిగా ఉంటుందని చెప్పి మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. ఇంటి యజమానులు వచ్చి మా ఇంటి ఆవరణలో కూడా మేము చెట్లు పెంచుకుంటామంటే అది అన్ని విధాలు కూడా అధికారులు ఎంఆర్ఓ గారు కానీ కమిషనర్ గారు కానీ సంబంధించిన అధికారులు కూడా సహకరించే విధంగా సిద్ధంగా ఉంటారు. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పరంగా భవిష్యత్తులో వాతావరణంలో పెను మార్పులు రాకుండా మనం ఇక్కడ చెట్లు పెడితే ఆ చెట్లు సంరక్షణ ఇచ్చి అన్ని విధాల ఆ చెట్లను అభివృద్ధి వచ్చే విధంగా కూడా మనందరం కూడా స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు బాధ్యతతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా అధికారులకు కూడా మనం చేసుకుంటున్నాం. ఏదైతే మనం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.